ఓం శ్రీ కందుర్గా నమః. మరి ఈరోజు మన విజయవాడ ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాదేవి సమక్షంలో ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. మేమంతా మా ట్రస్ట్ బోర్డు, మా ఈవో గారు, మా అర్చక స్వాములు, మా సిబ్బంది అందరితో కలిసి అత్యంత వైభవంగా మేము బోర్డు తరపున ఈరోజు సారా తీసుకెళ్ళి ఆమె దీవెనలు తీసుకున్నాం. మరి అంతా మంచి జరగాలని, మన రాష్ట్రాభివృద్ధి జరగాలని, మరి అట్టగా ఈ దేవాలయం కూడా అతి త్వరలో ఇప్పుడు 50-60 వేల మంది వస్తున్నారు, మీరు చూస్తున్నారు, 1,00,000 మంది వస్తారు. ఎంతో అభివృద్ధి పనులు జరగాలని మరి ఈ ప్రభుత్వం కూడా సహకరించి త్వరగతిగా పనులు అవ్వడానికి మరి ఆల్రెడీ వచ్చే నెలలో 2 మనకి ఓపెనింగ్ జరగబోతున్నాయి. మరి లడ్డూ ప్రసాద్ భవనం కొత్తది, మరి అలాగే మన అన్నప్రసాదం కొత్తది, లడ్డూ పోటీ కొత్తది, మరి అలాగే ఇంకా శంకుస్థాపనలు కూడా మా ట్రస్ట్ బోర్డు, మా ఈఓ గారి సమక్షంలో ఈ మా సిబ్బంది, మా అర్చక స్వాములు, పండిత సమాజంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను ఆ తల్లిని కోరుకున్నాను. మరి ఈరోజు మేమంతా కూడా శనివారం దశమి, ఏకాదశి మంచి రోజని మా అర్చక స్వాములు నిర్ణయించిన మేరకు ఆ మేరకు మేము ఇవాళ మేము ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీరు చూస్తున్నారు. ఇప్పుడు వరకు 15వ తారీఖు నుంచి 2 లక్షల మంది బృందాలుగా వచ్చి చీర రాష్ట్ర నలుమూల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ఈ బస్సులు వేసుకుని, వ్యాన్లు వేసుకుని వాళ్ళందరికి కూడా దిగ్విజయంగా ఏమి ఇబ్బంది లేకుండా మా వాళ్ళు 1 వే పెట్టి మా సిబ్బంది అంతా కూడా ట్రస్ట్ బోర్డు ఈఓ గారు, ఏఈఓ గారు అందరూ కూడా మరి ఇక్కడ ప్లాన్డ్గా చక్కగా పంపడం జరిగింది. 1 సైడ్గా పెట్టి కొంచెం రద్దీ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళందరూ కూడా లిఫ్ట్లు అలౌ చేసాం. అలాగే ఇప్పుడు ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా మేమంతా నిలబడి ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎన్ని వేల మంది, ఇంకా లక్షల మంది వచ్చినా కూడా వాళ్ళకి చక్కగా ఆ తల్లికి చీర అంతా కూడా సారీ సమర్పించి వెళ్ళేటట్టుగా వాళ్ళకి వసతులు కానీ వాళ్ళకి మాకు ఉన్నంత వరకు మేము ఇచ్చేస్తున్నాం. ఎవరడినా కూడా రూములు, మరి అలాగే వాళ్ళకి భోజనం కానీ ఇక్కడ ఇది అన్నప్రసాదం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే మరి రేపు ఇంకో ముఖ్యమైన విషయం, మన తెలంగాణ నుంచి 9 దేవాలయాల నుంచి వారు బంగారు బోరంతో మరి అత్యంత వైభవంగా సుమారుగా ఉదయం 9 గంటల నుంచి వాళ్ళ యొక్క తెలంగాణ స్టైల్లో డప్పులు మేళాలతో మరి విఐపీస్, రేపు చాలా విఐపీస్ ఉన్నారు, వాళ్ళు వస్తున్నారని చెప్పి అడ్వాన్స్గా వస్తున్నారు. మన స్పీకర్ గారు, తెలంగాణ స్పీకర్ గారు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు వాళ్ళంతా వస్తున్నారు. వాళ్ళు ముందుగా మేము, మా యువ గారు, మా సిబ్బంది వెళ్ళి ఆ కింద మేము వాళ్ళని రిసీవ్ చేసుకుని కొంత సమయం వాళ్ళతో గడిపి వాళ్ళని పైకి వచ్చిన తర్వాత మేము ఆహ్వానిస్తాం. రేపంతా కూడా మన మీడియా మిత్రులంతా కూడా మరి ఈ అత్యంత వైభవమైన కార్యక్రమాలని మీరు కూడా అందరికి కూడా చూపించాలని నేను కోరుకుంటున్నాను. జై భవాని, జై భవాని. ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం దాదాపుగా ఒక నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటికే దాదాపు నిన్నటితో మనకు 10 రోజులు కంప్లీట్ అయింది దిగ్విజయంగా. సుమారు 2,50,000 నుంచి 3 లక్షల మంది కేవలం సారే సమర్పణ కోసం వచ్చిన వారినే మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా గౌరవ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు మరియు గౌరవ సభ్యులు వారు కుటుంబ సమేతంగా అమ్మవారిని ఈరోజు సారే సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక రేపు మన చైర్మన్ గారు చెప్పినట్టుగా తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఈ 2 రాష్ట్రాలు బాగుండాలి, ఈ 2 రాష్ట్రాల ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ బాగుండాలని ఒక అన్నదమ్ముల వలె మనం నడుచుకోవాలని చెప్పేసి అది ఆ యొక్క కార్యక్రమాన్ని రాను ఇంకా మంచిగా కొనసాగింపాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది సాంప్రదాయబద్ధంగా మనకు జమ్మిదొడ్డి ప్రాంతం నుంచి మన యొక్క అమ్మవారికి చీర సమర్పించే క్రమంలో దాదాపుగా 500 మంది నుంచి 1000 మంది దాకా కూడా బృందాలుగా అనేక విన్యాసాలతో వస్తారు. వారిని కూడా రేపు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా ఈ 27, 28, 29 3 రోజులు కూడా ప్రత్యేకంగా అమ్మవారు ఈ యొక్క శాకాంబరి అవతారంలో అందరికీ దర్శనమిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అందరం కలిసికట్టుగా ఇక ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, చైర్మన్ గారు కానీ, మొత్తం మా యొక్క సిబ్బంది కానీ, అర్చక స్వాములు కానీ అందరం కూడా కలిసికట్టుగా ఈ టెంపుల్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా దిగ్విజయం అవ్వాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి,
దేవాదాయ శాఖకు మంచి పేరు రావాలి. ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రంలో ఇన్ని కార్యక్రమాలు చేసిన అమ్మవారు కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వరాలు ఇస్తున్నారని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పే విధంగా వచ్చే భక్తులకు ఎంతమంది వచ్చినా, ఇక్కడ స్థలం కొరత ఉన్నా కానీ లక్షల మంది వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అమ్మవారి దర్శనం చేయించి ఇక్కడ ప్రసాదాలు కానీ అన్నప్రసాదం కానీ మరియు వారికి కాస్త కూర్చొని కుటుంబ సభ్యులతో కాస్త ప్రసాదం తినడానికి కానీ ఎక్కడికెక్కడ ఉన్న స్థలాన్ని భక్తులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ కోణంలో కూడా ఆలోచించుకుంటూ ఖచ్చితంగా పనిచేస్తున్నాము. తప్పకుండా ఈ కార్యక్రమాలు మునుముందు అనేక రకాలుగా భక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో మనకు వరుణ యాగంకు సంబంధించి మా గౌరవ కమిషనర్ గారు ఆల్రెడీ సర్క్యులర్ జారీ చేశారు. మనం షెడ్యూల్ ఇస్తున్నాము. మనకు ఆగస్టు మొదటి వారం నుంచి కూడా ఈ షెడ్యూల్కు సంబంధించి మొత్తం దాదాపు 3-4 డేస్ జరుగుతుంది. అది వరుణ యాగం అని ఇంకొకటి అని దాదాపు ఉన్నాయి. అవి షెడ్యూల్ వైదిక కమిటీతో మాట్లాడి షెడ్యూల్ కూడా మీకు అనౌన్స్ చేస్తాం. ఖచ్చితంగా అది ప్రజలకు చేరవేసేలా మనకు వర్షాభావం పరిస్థితుల వల్ల ఆ వరుణ దేవుడికి మనం ఖచ్చితంగా ఇంద్రకీలాద్రి పుణ్య క్షేత్రం నుంచి ఇక్కడ ప్రజల తరపున ఇక్కడ పూజలు చేయాలని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది కాబట్టి తప్పకుండా ఆ షెడ్యూల్ కానీ మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. శాకంబరి ఉత్సవాలు మనకు 27, 28, 29 మనకు మండే నుంచి జరుగుతుంది. మొదటి రోజు మా గౌరవ ట్రస్ట్ బోర్డు మెంబర్ ధర్మారావు గారు దాదాపుగా 1 డేకి అయ్యే అంత కూరగాయలు కూడా మనకు పంపించడం, డొనేట్ చేయడం జరిగింది. రెండో రోజు కూడా పళ్ళు, మూడవ రోజు మనకు డ్రై ఫ్రూట్స్ తోటి అమ్మవారు 3 రోజులు 3 రూపాలలో మనకు కేవలం ఈ వెజిటేరియన్ అంటే కూరగాయల రూపంలో మరియు పళ్ళ రూపంలో మరి డ్రై ఫ్రూట్స్ రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ 3 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రసాదం కదమ్మం అని చెప్పేసి ప్రజలు వచ్చే భక్తులందరికీ కూడా మనము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా అన్నప్రసాదం కానీ లడ్డు ప్రసాదం కానీ ఎక్కువగా భక్తులు వస్తారు కాబట్టి ఎక్కడ లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాదేవి భవాని ఆలయంకి మా ట్రస్ట్ బోర్డు తరఫున మేమంతా మా ట్రస్ట్ బోర్డు మెంబర్సు, బంధువులు అందరం కలిసి సారా మేము ఈరోజు తీసుకెళ్తున్నాం. శనివారం నాడు దశమి, ఏకాదశి మంచి రోజని మా పండితులు అత్యుత్సాహం చెప్పడం వల్ల ఈరోజు మేము నిర్ణయించుకుని ఆ తల్లికి మేము సారే సమర్పించబోతున్నాం. అందరం కూడా మరి ఆ తల్లి దీవెనలు మాకు ఉండాలని, ఇక్కడ ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందాలని, మరి మా ట్రస్ట్ బోర్డు పీరియడ్లో మంచి ఓపెనింగ్ మేము మొట్టమొదటిసారి మా ట్రస్ట్ బోర్డు టైంలో ఇప్పుడు ఈ ఆషాఢ మాసం రావటం, మరి మంచి ఓపెనింగ్ జరగాలని అభివృద్ధి పనులు, అలాగే మరి 1 నెలలోనే అన్నప్రసాద బిల్డింగ్ ఓపెన్ అవుతుంది, లడ్డూ పోటీ బిగిన్ అవుతుంది. అట్లాగే ఇంకా 1-2 శంకుస్థాపనలు కూడా జరగాలని ఈరోజు మేము సమర్పించే టైంలో నేను కోరుకుంటున్నా ఆ తల్లిని. మరి అలాగే ఆ తల్లి అందరికీ ఈ ప్రజానీకాన్ని అందరికి కూడా వేల కోట్ల మంది ఈ భూమి మీద ఉండాలి, అందరూ కూడా ఆమె దీవెనలు ఉండాలని నేను ఆ తల్లిని కోరుకుంటున్నాను. ఇదంతా కూడా ఈ రోజు ఖర్చు అంతా కూడా మా ట్రస్ట్ బోర్డే వేసుకుంది. ట్రస్ట్ బోర్డు వేసుకుని మొత్తం సభ్యులు అందరూ కూడా మా ఉండేవాళ్ళంతా మా ప్రధాన అతిథులతో సహా అందరూ మా దీంట్లో పాల్గొన్నారు. వాళ్ళు అందరం కూడా వేసుకుని వాళ్ళ ఈ యొక్క కార్యక్రమం ముందుకు వెళ్ళబోతున్నాం. మరి అందరికీ దేవుళ్ళు ఉండాలి. మా ఈవో గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకోబోతున్నారు. మరి అంతా కూడా మీరు కూడా ఇది పబ్లిసిటీ చేయాలని కోరుకుంటున్నాను. జై భవాని, జై భవాని.